ఏపీ సీఎం చంద్రబాబు ఉద్యోగులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించబోతూ ఉన్నారు. సో ఆర్టీజీఎస్ నుండి సుమారు 40,000 మంది అధికారులు ఉద్యోగులతో ఈ టెలికాన్ఫరెన్స్ ఉంటుంది. జిల్లా కలెక్టర్ల దగ్గర నుండి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, క్షేత్రస్థాయి అధికారులు ఉద్యోగులతో ఇంటరాక్ట్ అయ్యారు. సో ఆర్జీల పరిష్కారం, అదేవిధంగా ప్రభుత్వ సేవల అమలుపై దిశానిర్దేశం చేశారు. అయితే సీఎం చంద్రబాబుతో క్షేత్రస్థాయి ఉద్యోగులు నేరుగా మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. దీంతో తమ అభిప్రాయాలను పంచుకుని పథకాల అమలుపై సూచనలు చేశారు పలువురు ఉద్యోగులు. గృహ నిర్మాణంపై కాకినాడ జిల్లా ఉద్యోగి చేసిన సూచనకు సీఎం చంద్రబాబు అభినందించారు. మంచి సూచనలు చేశారు, అమలు చేస్తామంటూ ఆ ఉద్యోగిని ప్రశంసించారు. ఇక ప్రజలకు సంతృప్తికర సేవలు అందించడంలో టాప్ 3లో నిలిచాయి నెల్లూరు, తూర్పుగోదావరి, పల్నాడు జిల్లాలు. ఈవీ కంపెనీలతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డ్ కార్యాలయాలకు ఈ సైకిల్ అందించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,000 ఎలక్ట్రిక్ సైకిళ్లు అందించనున్నారు. అలాగే ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కూడా సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.